ఇప్పటికే తిరుపతి లడ్డూలో వాడినటువంటి కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి పిఏగా ఉన్నటువంటి చిన్నప్పన్నను అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. మనందరికీ తెలిసింది. అయితే ఆ చిన్నప్పన్ నుంచి పోలీసులు అయితే కొంత కీలక సమాచారం అయితే రాబట్టినట్టు తెలుస్తుంది. అయితే ఆ సిట్ అధికారులు గుర్తించింది ఏంటంటే చిన్న అప్పన్న మనం అనుకున్నంత ఇన్నోసెంట్ కాదు. చిన్న అప్పన్న అనే వ్యక్తి చాలా ముదురు, బయట అనేక వ్యవహారాలు అనేక సెటిల్మెంట్లు కూడా చేశాడని తెలుస్తుంది. దీంతో సిట్ అధికారులు దర్యాప్తుని మరింత లోతుకైతే తీసుకెళ్లారు. అసలు వైవి సుబ్బారెడ్డి దగ్గరికి రాకముందు చిన్నప్పన్న ఏం చేసేవాడు, వైవి రెడ్డి సుబ్బారెడ్డి దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేసేవాడు, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాగా ఢిల్లీలోని ఏపీ భవన్కి స్పెషల్ ఆఫీసర్గా నియమించబడ్డాడు, దీనికి సహకరించిన వాళ్ళు ఎవరు, ఆ టైంలో ఎవరెవరిని కలిసి ఎటువంటి బేరసారాలు చేశాడనే కోణం మీద పూర్తి స్థాయిలో అయితే విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం వైవి సుబ్బారెడ్డికి చిన్న అప్పన్న అనే వ్యక్తిని ఢిల్లీలోని ఒక అధికారి పరిచయం చేసి మీ దగ్గర పెట్టుకోండి, మీకు పనికొస్తాడు, నమ్మకంగా మీ దగ్గర పని చేస్తాడని ఢిల్లీలోని ఒక అధికారి ఆ రోజుల్లో వైవి సుబ్బారెడ్డికి పరిచయం చేశారంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే గతంలో టీడీపీ అధికారంలో ఉండి వైసీపీ అపోజిషన్లో ఉన్న సమయంలో కూడా ఇదే చిన్నప్పన్న వైవి సుబ్బారెడ్డి దగ్గర క్రియాశీలకంగా అనేక వ్యవహారాల్లో పాల్గొనేవాడు. బట్ ఎప్పుడైతే 2019లో వైసీపీ గెలిచిందో అమాంతం వైవి సుబ్బారెడ్డి దగ్గర మనోడి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉపయోగించుకుని, అంటే అప్పటికే ఉన్నటువంటి పరిచయాన్ని ఉపయోగించుకుని ఢిల్లీలో ఏపీ భవన్కి ప్రత్యేక అధికారిగా నియమించబడ్డాడు. వాస్తవానికి ఈయన ప్రత్యేక అధికారి అయినప్పటికీ ఈ తిరుపతి లడ్డూ వ్యవహారానికి సంబంధించి కానీ లేదా తిరుమల వ్యవహారాలకు సంబంధించి కానీ చిన్నప్పన్నకు వేలు పెట్టే అవకాశమే లేదు. తన బాధ్యత కూడా అది కాదు. కానీ ఆల్రెడీ వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్న నేపథ్యంలో, అదే తిరుపతిలో చైర్మన్గా ఉన్నాడు కాబట్టి టీటీడీ చైర్మన్గా అందులో ఏలు పెట్టాడు. అదే అలా కాకుండా ఏ మంత్రి అయ్యి ఉండింటే ఆ శాఖలో ఏలు పెట్టేవాడేమో బహుశా. సో ఆయన ఉపయోగించి నేను టీటీడీ చైర్మన్ను, పిఎస్ను, పర్సనల్ సెక్రటరీని అన్నీ నేనేనని చెప్పి ఆ పేరును వాడుకోవడానికి మరి వైవి సుబ్బారెడ్డికి తెలిసి వాడా తెలియక వాడా అనేది ఇప్పుడు విచారణలో తేలాల్సి ఉంది. సో వాడుకుని అనేక సెటిల్మెంట్లు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. అయితే వైవి సుబ్బారెడ్డి దగ్గర చేరినప్పుడు వాస్తవానికి ఢిల్లీలో ఒక ప్రత్యేక ప్రోటోకాల్ వాహనం, స్పెషల్గా పక్కన ఒక ఇద్దరు మనుషులు, దాంతోపాటు ఏపీ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి ఏపీ తిరగడానికి స్పెషల్ ఫ్లైట్లు, తిరుపతి వెళితే మళ్ళీ అక్కడ ప్రోటోకాల్ వాహనం, చెన్నై వెళ్తే మళ్ళీ అక్కడ ఫెసిలిటీసు, ఇలా అతనికి జీతం 65 లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఆ టైంలో జీతం పక్కన పెట్టి అంతకు ఇంకొకంతా ఆల్రెడీ ఖర్చుల రూపంలో వాడుకున్నాడు. ఇవన్నీ పక్కన పెట్టి 5 కోట్ల రూపాయలు చిన్నప్పన్న ఖాతాలోకి వచ్చాయి. ఇప్పుడు విచారణ మొత్తం దేని మీద సాగుతుంది, ఈ 5 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి. అలాగే బోలే బాబా కంపెనీ ఎప్పుడైతే తనకు కమిషన్ ఇవ్వడానికి తిరస్కరించిందో దాంతో వేరొక కంపెనీని బయటికి తీసుకొచ్చి, పైగా వైష్ణవి అనుకుంటా, పైకి తీసుకొచ్చి దాని నుంచి 50 లక్షల రూపాయలు తీసుకున్నాడు. సో దీనికి సంబంధించి సిట్టు నిన్న పూర్తి స్థాయి విచారణ అయితే చేసింది. అంటే కొన్ని ప్రశ్నలకైతే మౌనంగా ఉన్నప్పటికీ కొన్ని ఆధారాలను ముందు పెట్టి ప్రశ్నించినప్పుడు కూడా సమాధానం చెప్పకుండా డొంక తిరుగుడు సమాధానాలు చెప్పటమో లేదా తప్పించుకునే సమాధానాలు చెప్పటమో చేసినట్టుగా తెలుస్తుంది. ఇదే సమయంలో ఏదైతే కోర్టులో బెయిల్ పిటిషన్కి అప్లై చేసుకున్నాడో దాన్ని కూడా కోర్టు తిరస్కరించింది. ఏదైతే ఈ కల్తీ నేతి వ్యవహారంలో చిన్న అప్పన్నే కీ రోల్గా ఉన్నాడు. సో చిన్న అప్పన్నను విచారిస్తేనే మరికొంత సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఏదైతే ప్రభుత్వ తరపు టీటీడీ తరపున వాదనలు వినిపించారో ఆ వాదనలతో కోర్టు ఏకీభవించి ఆ బెయిల్ అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. చిన్న అప్పన్న పెద్ద ముదురు, వైవి వద్ద నమ్మకంగా ఉంటూ చిన్న చితక పనులు, వైసీపీ హయాంలో ఢిల్లీ కేంద్రంగా బడా దందాలు, నేను అదే చెప్పింది. సో ఇవన్నీ కూడా మరి ఎవరి పవర్ను ఉపయోగించాడు, చిన్నప్పనకు ఆ పవర్ లేదు. ఎవరి పేరును వాడుకున్నాడు, వైవి సుబ్బారెడ్డి పేరును వాడుకున్నాడు. సో బోలే బాబాతో చిన్నప్పన్న బేరాలు, ఒప్పుకోనందునే నెయ్యి శాంపుల్స్ ల్యాబ్కు ప్రీమియర్ నుంచి హవాలా మార్గంలో 50 లక్షలు వసూలు, అప్పన్నను లోతుగా విచారిస్తున్న సిట్టు, బెయిల్ పిటిషన్ను కూడా తిరస్కరించిన ఏసీబీ కోర్టు. వాస్తవానికి ఈ చిన్నప్పన్న ఏం చేశాడంటే, ఎక్కడ తిరుమలలో ఏదైతే ఈ ప్రొక్యూర్కు సంబంధించిన వ్యవహారాలన్నీ చూసే జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం ఉన్నాడో, సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకున్నాడు. నేను పలానా చైర్మన్ గారికి నేను పిఎస్ని అవుతాను, ఢిల్లీలో ఉంటాను, నా
రోల్ ఇది అని చెప్పి పరిచయం చేసుకుని నెయ్యి సరఫరా చేస్తున్నటువంటి వారి వివరాలు ఇవ్వాలని చెప్పి జిఎం సుబ్రహ్మణ్యాన్ని అడగటం జరిగింది. సో చైర్మన్ గారి మనిషి కాబట్టి ఆయన అడిగితే ఇవ్వకుండా ఉంటే బాగోదు కాబట్టి సుబ్రహ్మణ్యం అనే అధికారి ఏం చేశాడంటే, జనరల్ మేనేజర్ ఏం చేశాడంటే నెయ్యికి సంబంధించినటువంటి వివరాలు ఇచ్చాడు. అంటే ఎవరు నెయ్యి సరఫరా చేస్తున్నారు, ఎంతెంత సరఫరా చేస్తున్నారు అనే వివరాలు ఇచ్చారు. సో అప్పుడు ఏం చేశాడు, ఎవరైతే ఫస్ట్ బోలే బాబా సరఫరా చేస్తుంది, అప్పుడు ఈ బోలే బాబాకి చెందినటువంటి ఒక ప్రతినిధిని ఢిల్లీ పిలిపించుకున్నాడు. ఢిల్లీ పిలిపించాడో తిరుపతి పిలిపించాడో మొత్తానికి పిలిపించుకున్నాడు. పిలిపించుకుని ఏం చేశాడు, కేజీకి 25 రూపాయలు కమిషన్ రూపంలో ఇవ్వాలని చెప్పి చిన్నప్పన్న డిమాండ్ చేశాడు. మధ్యలో వచ్చిన వ్యక్తి కేవలం బోలేబాబా కంపెనీకి ఒక ప్రతినిధి మాత్రమే. ఇవ్వకపోవడం అనేది ఆ సంస్థ అధినేతలు చూసుకోవాలి. సో ఏం చేశారు, నేను చెప్తాను మా వాళ్ళకి చెప్పి నేను చెప్తానని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే మా వాళ్ళు ఇవ్వటానికి ఒప్పుకోవట్లేదండి, 25 రూపాయలు హైలీ ఇంపాసిబుల్, మేము ఇవ్వలేము అని చెప్పారు. అంటే డైరెక్ట్గా అలా ఎవరైతే చైర్మన్లు ఉన్నారో ఇద్దరు చైర్మన్లు వాళ్ళకే ఫోన్ చేశాడు. ఫోన్ చేసి డైరెక్ట్గా బేరమాడాడు. వాళ్ళు ఫోన్లో కూడా మేము కుదరదని చెప్పారు. ఎప్పుడైతే మేము ఈ బోలేబాబా నుంచి 25 రూపాయల లంచం ఇవ్వడం కుదరదని చెప్పారో వెంటనే నెయ్యి శాంపుల్ని వెంటనే టెస్ట్కి పంపేశాడు ల్యాబ్కి. నెయ్యి శాంపిల్ని టెస్ట్కి పంపితే ఏమైంది, ల్యాబ్ టెస్ట్లో ఇందులో రసాయనాలు వాడుతున్నారని చెప్పి రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు ఈ ఆళ్ళ జుట్టు ఇటు చేతిలో దొరికింది. ఏమని, మీరు పంపుతున్నటువంటి నెయ్యి కల్తీ నెయ్యి, ఇప్పుడు డబ్బులు ఇస్తారా చస్తారా అని చెప్పి వాళ్ళతో బేరం ఆడితే వాళ్ళు డైరెక్ట్గా చైర్మన్ దగ్గరికి వెళ్ళిపోయారు. చైర్మన్ దగ్గరికి వెళ్ళారు. సరే చైర్మన్తో ఏం మాట్లాడారు ఏంటో మనకైతే తెలీదు. ఎప్పుడైతే వీళ్ళు ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా లొంగలేదో దీన్ని అడ్డం పెట్టుకుని, ఈ రిపోర్ట్ని అడ్డం పెట్టుకుని వెంటనే వాళ్ళు తప్పించేసి ప్రీమియర్ని తెర ముందుకు తీసుకొచ్చాడు. తీసుకొచ్చినందుకు గాను ప్రీమియర్ దగ్గర ఏం తీసుకున్నాడు, 20 లక్షలు ఒకసారి, 30 లక్షలు ఒకసారి, 50 లక్షలు లంచం తీసుకున్నాడు. అది అధికారికంగా పోలీసులు గుర్తించింది. ఇంకా ఎక్కువ తీసుకున్నాడా తక్కువ తీసుకున్నాడా మనకు తెలియదు. ఇప్పుడు వరకు పోలీసులు చెప్పింది 50 లక్షలు లంచంగా తీసుకున్నాడు. సో అంటే బోలేబాబా కమిషన్ ఇవ్వలేదు కాబట్టి దీన్ని తీసుకొచ్చాడు. అదే బోలేబాబా కమిషన్ ఇచ్చిండుంటే ఆ రోజు బోలేబాబాని కొనసాగించేవాళ్ళు. వైసీపీ నేతలు చాలామంది మాట్లాడుతున్నారు ఏమని, అసలు బోలేబాబాని బ్లాక్ లిస్ట్లో పెట్టింది మేము, బ్లాక్ లిస్ట్లో పెట్టింది. ఎందుకు పెట్టారు మీరు బ్లాక్ లిస్ట్లో, బ్లాక్ లిస్ట్లో? కమిషన్ ఇవ్వలేదు కాబట్టి పెట్టారు. నెయ్యి కల్తీ అయిందని పెట్టలా, కమిషన్ ఇవ్వలేదు కాబట్టి పెట్టారు. పోనీ మీరు రెండోసారి తీసుకొచ్చిన కంపెనీ ఏమన్నా శుద్ధమైన నెయ్యి సప్లై చేసిందా? లేదు, అది కూడా కల్తీ నెయ్యే సప్లై చేసింది. అంటే కల్తీ నెయ్యి ముందు జరిగింది కల్తీ నెయ్యే, తర్వాత జరిగింది కల్తీ నెయ్యే. కాకపోతే ముందు జరిగిన వాడు కమిషన్లు ఇవ్వలేదు, తర్వాత జరిగిన వాడు కమిషన్లు ఇచ్చాడు, అదే తేడా. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న పెద్ద ముదురని కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్టు నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. సోమవారం నుంచి నెల 21వ తేదీ వరకు ఆయన కస్టడీకి అప్పగిస్తూ ఏసీబీ కోర్టు అనుమతించిన నేపథ్యంలో సిట్ అధికారులు నెల్లూరు సెంట్రల్ జైల్లో అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి మధ్యాహ్నం తిరుపతి చేరుకుని రుయా ఆసుపత్రిలో టెస్ట్ల అనంతరం విచారణకైతే తీసుకెళ్లారు. సో ఈ విచారణలో వైవి సుబ్బారెడ్డికి అసలు చిన్నప్పన్న ఎలా పరిచయం అయ్యాడు, అంతకుముందు ఏం చేసేవాడు, వైవితో పరిచయానికి ముందు పరిచయం తర్వాత తన ఆస్తులు ఎలా మారాయి, బ్యాంకు ఖాతాల్లోకి ఇందా చెప్పుకున్నట్టుగా 4.7 కోట్ల రూపాయలు వచ్చాయి. సో ఆ డబ్బులు ఎలా వచ్చాయి, వచ్చిన డబ్బులు మళ్ళీ వెంటనే బయటకు వెళ్ళిపోయాయి, కేవలం 5 లక్షలు మాత్రమే ఇప్పుడు మిగిలింది. ఆ డబ్బులు మళ్ళీ తిరిగి ఎవరికి వెళ్ళాయి, ఎవరికి ఇచ్చాడు అనే కోణంలో పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఇక నెయ్యి సరఫరా చేసే డైరీల డైరెక్టర్లు, వారి కుటుంబ సభ్యులు, వారి ఫోన్ నెంబర్లు ఎలా తెలిసాయంటూ సిట్ అధికారులు ప్రశ్నించారు. నేను ఇందాకే చెప్పే కదా, వాస్తవానికి ఇవన్నీ జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం ఇచ్చాడు. కానీ అది అంటే సుబ్రహ్మణ్యం దగ్గర అడిగి తీసుకున్నాడా, బెదిరించి తీసుకున్నాడా, ఈ కోణంలో సిట్ అధికారులు అయితే మొత్తం వివరంగా మాట్లాడుతున్నారు. సో నెయ్యి సరఫరా వ్యవహారం వెనుక చాలామంది ఉన్నారని, తనను పావుగా వాడుకున్నారని చిన్నప్పన్న సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వైవి సుబ్బారెడ్డికి తెలియకుండా తాను ఏ పని చేయలేదని చెప్పినట్టుగా సమాచారం. అంటే డైరెక్ట్గా ఇందులో వైవి సుబ్బారెడ్డి పాత్ర ఉందని చెప్పకపోయినప్పటికీ కూడా వైవి సుబ్బారెడ్డి గారికి తెలియకుండా నేనైతే ఏమీ చెయ్యలేదు, నేను కేవలం పావును మాత్రమే, ఇందులో పెద్ద వాళ్ళు వేరే ఉన్నారని చెప్పి సమాధానం చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది. హైదరాబాదులో ఒక అధికారి చిన్నప్పన్నను వైవి సుబ్బారెడ్డికి పరిచయం చేసినట్టుగా తెలుస్తుంది. నమ్మకంగా ఉంటాడు, దగ్గర పెట్టుకోవడానికి సిఫారసు చేస్తే 2014-19 మధ్య వైవి సుబ్బారెడ్డి చెప్పిన పనులన్నీ చేశాడు. 2019లో వైసీపీ అధికారంలో రావడంతో ఒకసారిగా స్థాయి పెరిగింది. 5 ఏళ్ల పాటు ఢిల్లీ కేంద్రంగా వైవి సుబ్బారెడ్డి తరపున పెద్ద పనులు చేశాడని తెలుస్తుంది. 14-19-24 మధ్య ఏపీ భవన్లో ఓఎస్డీ కమ్ స్పెషలైజర్ ఆఫీసర్ హోదాలో చిన్నప్పన్నకు రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఒక ప్రోటోకాల్ వాహనం, మళ్ళీ ఢిల్లీలో ఒక బంగ్లా,
విమాన ఛార్జీలు ఇలా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రాజభోగాలు అనుభవించినట్టుగా గుర్తించింది. 4 ఏళ్లలో ఇతర సదుపాయాలు కాకుండా కేవలం వేతనం కింద అంటే శాలరీ కింద 64 లక్షల రూపాయలు తన ఖాతాలో జమ అయ్యాయి. ఢిల్లీలోనే కాకుండా చెన్నై, తిరుపతి ఇలా ఎక్కడికి వెళ్ళినా ప్రోటోకాల్ వాహనం ఉపయోగించేవారని, ఎక్కువ హడావిడి చేసేవారని సమాచారం. టీటీడీ నెయ్యి సరఫరా చేసే సంస్థలు, పరిమాణం, ధరలు వంటి వివరాలన్నింటినీ అప్పటి టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం జీఎం ఒకరు చిన్నప్పన్నకు అందజేసినట్టుగా సిట్టు గుర్తించింది. 19 నుంచి 23 వరకు ఆ విభాగానికి జీఎంగా సుబ్రహ్మణ్యం పనిచేశారని, ఆయనే 2022 ఏప్రిల్లో టీటీడీ సరఫరా చేస్తున్నటువంటి నెయ్యి కంపెనీలు, డైరీలు, వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవన్నీ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో తిరుపతికి బోలేబాబా ప్రతినిధిని రప్పించింది. ఇందాకే చెప్పే కదా, తిరుపతి టీటీడీ నెయ్యి సరఫరా చేస్తున్న డైరీల్లో ఒకటైన బోలేబాబా డైరీ అధికార ప్రతినిధి కైలేష్ అనే వ్యక్తిని సంప్రదించినట్టు సమాచారం. ఆయనను తిరుపతికి పిలిచి కమిషన్ల బేరసారాలు ఆడినట్టు సమాచారం. తర్వాత చిన్నప్పన్న ఫోన్ చేసి ఆరా తీయగా తమ యజమానులు కమిషన్ ఇవ్వడానికి అంగీకరించలేదని కైలేష్ చెప్పారని, దీంతో చిన్నప్పన్న నేడుగా పొమిల్ జైన్, విపిల్ జైన్ ఎవరు వీళ్ళంటే బోలేబాబా నెయ్యికి సంబంధించి అధిపతులు. ఈ పొమిల్ జైన్, విపిన్ జైన్లకు డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడారు. అయితే వారిద్దరూ కూడా కమిషన్ చెల్లించడానికి ఒప్పుకోలేదని సమాచారం. దీంతో అదే ఏడాది ఆగస్టులో బోలేబాబా నెయ్యి శాంపుల్స్ మైసూర్ ల్యాబ్కు పంపారు. ఎక్కువ శాతం రసాయనాలతో నెయ్యి తయారు చేశారంటూ రిపోర్టు వచ్చింది. దాన్ని అడ్డం పెట్టుకుని బోలేబాబా డైరీ నుంచి నెయ్యి సరఫరాను నిలిపివేసినట్టు తెలిసింది. వాళ్ళు అన్నారు కదా, మేము బ్లాక్ లిస్ట్లో పెట్టామని. ఎందుకు పెట్టారు అంటే కమిషన్ ఇవ్వాల, అందుకు పెట్టారు. అంతేగాని నెయ్యి కల్తీ అయిందని పెట్టలేదు నాయన. ఆ తర్వాత చిన్నప్పన్న ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ డైరీతో సంప్రదింపులు జరిపి టీటీడీ కాంట్రాక్టు వారికి దక్కేలా చేశారని, దానికి ప్రతిఫలంగా హవాలా మార్గంలో ఒకసారి 20 లక్షలు, మరొకసారి 30 లక్షలు చొప్పున చిన్నప్పన్న మొత్తంగా 50 లక్షల రూపాయలు తీసుకున్నట్టుగా అయితే సిట్టు గుర్తించింది. ఇది అంటే మొత్తంగా చిన్నప్పన్న అనే వ్యక్తిని ముందు పెట్టి నాడు టీటీడీ చైర్మన్నే ఈ తతంగం అంతా నడిపించారు అనేది ప్రధానంగా వస్తున్నటువంటి అనుమానం. ఆల్రెడీ వైవి సుబ్బారెడ్డికి కూడా నోటీసులు అయితే జారీ చేసినట్టున్నారు. సో తదుపరి విచారణకు వైవి సుబ్బారెడ్డిని కూడా పిలుస్తారు. అప్పుడు ఇప్పుడు చిన్నప్పన్న చెప్పినటువంటి సమాచారాన్ని వైవి సుబ్బారెడ్డి ముందు పెట్టి ప్రశ్నించే అవకాశం కూడా ఉంది. అయితే ఇప్పుడు చిన్నప్పన్న చెప్పిన దాంట్లో కొన్నిటికి పోలీసులు ఆధారాలు కూడా సేకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే నాడు ఎవరినైతే డబ్బులు డిమాండ్ చేశాడో బోలేబాబా ప్రతినిధులు, సో వాళ్ళను కూడా పోలీసులు అయితే తరచుగా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఏదేమైనా మొత్తంగా ఇక్కడ నెయ్యి కల్తీ జరిగిందనేది వాస్తవం. బోలేబాబా కంపెనీని తప్పించింది కూడా వాస్తవమే. కానీ ఎందుకు తప్పించారు అంటే కేజీకి 25 రూపాయల కమిషన్ అడిగితే ఇవ్వలేదు కాబట్టి తప్పించారు. విషయం ఏంటంటే నువ్వు ఎంత ఢిల్లీలో ఏపీ భవన్కి ప్రత్యేక అధికారి అయినా టీటీడీ వ్యవహారాల్లో ఏలు పెట్టాల్సిన అవసరం లేదు. మరి ఎవరు పెట్టమన్నారు, ఎవరు పెట్టించారు? ఒకవేళ వైవి సుబ్బారెడ్డి దగ్గరికి ఆల్రెడీ బోలేబాబా ప్రతినిధులు కూడా వెళ్ళి చెప్పారు, ఇలా మీ వాడు ఫోన్ చేశాడు, చిన్నప్పన్న అనే వ్యక్తి ఫోన్ చేసి మీ పేరు చెప్పి మాట్లాడాడు, మమ్మల్ని డబ్బులు అడిగితే మేము ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మమ్మల్ని వేధించే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి చైర్మన్కి కూడా చెప్పారు. వాస్తవానికి నిజంగా చైర్మన్కి తెలియకుండా జరుగుండుంటే ఆ రోజు వెంటనే చిన్నప్పన్నను పిలిచి మందలించి బోలేబాబాని కంటిన్యూ చేయాలి. ఏ స్వార్థం లేకపోతే మరి ఎందుకు కంటిన్యూ చేయాల? పైగా తప్పించడం కోసం ల్యాబ్కి టెస్ట్కి పంపి, సాధారణంగా ఇది 6 నెలలకు ఒకసారో ఏదో తీస్తారు ల్యాబ్ టెస్ట్, ఏడాదికి ఒకసారో తీస్తారు సాధారణంగా. కానీ ఎప్పుడైతే కమిషన్లు ఇవ్వనాను అన్నారో నెక్స్ట్ మంత్లోనే ల్యాబ్ టెస్ట్కి పంపేశారు. అది కూడా ఎవరు పంపించారు? చిన్నప్పన్నే ఒత్తిడితో పంపించాడు. వాస్తవానికి అప్పుడు టెస్ట్ సమయం కూడా కాదు అది, కానీ చిన్నప్పన్నే పంపించాడు. అంటే ఇదంతా ఒక ప్రీ ప్లానుడ్గా జరిగిన వ్యవహారం. ఇప్పుడు చిన్నప్పన్న ఖాతాలోకి వచ్చినటువంటి 4.7 కోట్లు తిరిగి ఎవరి దగ్గరికి వెళ్ళాయి? అతని దగ్గరే ఉండుంటే ఇదంతా చిన్నప్పన్న సొమ్మేనేమో అని మనం భావించవచ్చు. కానీ చిన్నప్పన్న దగ్గరికి వచ్చినాయి కానీ తిరిగి బయటికి వెళ్ళిపోయినాయి. ఎవరి దగ్గరికి వెళ్ళినాయి అనేది చిన్నప్పన్న చెప్పాలి. సో అది పోలీసులు బ్యాంకు డీటెయిల్స్ కూడా అన్నీ ఆరాధిస్తున్నారు. సో ఏది ఏమైనా మొత్తంగా చిన్నప్పన్నను అడ్డం పెట్టుకుని నాడు టీటీడీ చైర్మన్ కనుసన్నంలోనే ఇదంతా జరిగిందనేది ప్రధానంగా అనుమానించాల్సిన పరిస్థితి. ఏది ఏమైనా త్వరలోనే వైవి సుబ్బారెడ్డిని కూడా విచారణకు పిలుస్తున్న నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డిని గురించి కూడా కొంత సమాచారం సేకరించిన తర్వాత దీని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.